ఉదయం న్యూస్. క్రికెట్ జోగులాంబ గద్వాల జిల్లా ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. ఆదివారం ఇండోర్ స్టేడియంలో షేర్ అలీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 క్రికెట్ పోటీలను జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ నెల 2 నుంచి 9 వరకు జరిగే క్రికెట్ పోటీలలో 6 టీంలు పాల్గొని పోటీలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో నైపుణ్యం పొందాలన్నారు. గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను నైపుణ్యం పొందేలా గ్రామాలలో ఏర్పాటు చేసిన క్రీడా మైదానంలో ప్రతిరోజు శిక్షణ పొందాలన్నారు. గద్వాలలో క్రీడాకారులను వెలుగు తీసేందుకు నిర్వహించిన షేర్ అలీ ప్రీమియం లీగ్ పోటీలు ఎంతో దోహదం చేస్తాయని కలెక్టర్ తెలిపారు. అనంతరం క్రికెట్ పోటీలలో శాంతి కపోతాలను ఎగరవేసి బ్యాటింగ్ చేసి పోటీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మల్లికార్జున, డివైఎస్ఓ జితేందర్, న్యాయవాది భీమసేన్ రావు, క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల మీరు కండక్ట్ చేసేందుకు మీ అందరికీ మరి ఇండోర్ స్టేడియంలో గద్వాలనే వాళ్ళ జరిగింది. గద్వాల తహసీల్దార్ గారు కూడా స్వీకరించాలని కోరుతున్నాను. ఇప్పుడు మనకి మెమొరీస్ కూడా చూస్తే నేను కూడా చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు ఇట్లాంటి టోర్నమెంట్ అన్ని ఆర్గనైజ్ చేస్తే వెళ్తుంటే, నేను కూడా వీకెండ్స్ లాంటివి ఉంటే మా స్పెసిఫికలీ వాలీబాల్ ఆడుతుంటే జనరలీ, లేదంటే క్రికెట్ కొంచెం తక్కువనే అయినా కూడా ఒక మెమొరీస్ ఇవంతా మీరు మనం ఫిజికల్ మెంటల్ ఫిట్నెస్ ఎంత ఇప్పుడు అంతా ఎడ్యుకేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు కాకుండా మొబైల్లో గేమ్స్ ఆడడము, కంప్యూటర్లో కూర్చొని అంతా కావడం వల్ల ఈ సోషల్ ఇంటరాక్షన్ అనేది చాలా తగ్గిపోతున్నాయి. అట్లీస్ట్ ఇట్లాంటి టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం వల్ల మీకు అందరికీ కూడా ఒక ఫ్రెండ్షిప్ అనేది, ఒక బాండింగ్, మంచి మెమొరీస్ ఉంటాయి ఇక్కడ ఆడడము. తర్వాత ఒక ఏజ్ ఉన్నప్పుడే మనం ఇదంతా ఇప్పుడు చాలా ఇంకా సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా మనకి మంత్ తర్వాత ఈ వెదర్కి ఆడలేం కూడా చాలా హీట్ అయిపోతుంది. అయినా కూడా సో ఇదంతా మీరు చాలా చక్కటిగా అందరూ డ్రెస్ ఇది చేసుకొని చాలా ప్రొఫెషనల్గా చేశారు. చిన్న టోర్నమెంట్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి జెర్సీ ఇచ్చేసి టోటల్ 16 ఓకే. సో వీళ్ళంతా స్టూడెంట్స్ అండ్ అందరికీ కూడా నమస్కారం, గుడ్ మార్నింగ్. అన్ని పార్టిసిపెంట్స్ చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నారు. చాలా ప్రోగ్రామ్కి వెళ్తుంటాను, కానీ ఇక్కడ ఉన్న ఎంతూజియాజం నేను వేరే ప్రోగ్రాంలో చూడలేదు. అందరూ కూడా చాలా ఎంతూజియాస్టిక్ మార్నింగ్ ఫ్రెష్గా వచ్చినారు. సో భీమసేన్ రావు గారు క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తారన్నారు. సో సరే, నేను సండే ఎలాగో ఫ్రీ ఉంటాం కాబట్టి యూత్తో కూడా ఇంటరాక్షన్ అవుతుంది అన్నట్టు నేను కూడా వస్తానని అనుకున్నాను. సో ఇక్కడ వస్తే మనకి ఇప్పుడు ఇదే పెట్టుకోవాలి. సో హెల్దీగా ఉంటారు మీరు ఇతర వాళ్ళు కంపేర్ చేసుకుంటే. సో ఇట్లాగే ఈ కంటిన్యూ స్పోర్ట్స్కి కూడా భీమసేన్ రావు గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని పెట్టినారు. అలాగే మన డివైఎస్ఓ గారు, తహసీల్దార్ గారు కూడా ఈరోజు సెలవు ఉన్నా కూడా వాళ్ళు కూడా వచ్చారు. సో వచ్చి మీకు అందరికీ ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. సో అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. సో ఇదే ఎంతూజియాజం ఇది పెట్టుకుంటే మనం కూడా నెక్స్ట్ టైం ఏదైనా లీగ్స్ ఆర్గనైజ్ చేస్తుంటాం. మన గవర్నమెంట్ తరఫు నుంచి కూడా హెల్ప్ కావాలి అంతా చక్కటిగా అరేంజ్ చేశారు. బౌండరీస్ ఉండొచ్చు. సో గ్రౌండ్ అంతా కూడా మనకి ఇట్లాంటివి చేస్తుంటేనే ఒక గ్రౌండ్ మెయింటెనెన్స్ అవుతుంది. లేదంటే చాలా వరకు చూస్తుంటాను పల్లె ప్రకృతి వనాలు, తర్వాత క్రీడా ప్రాంగణం అని చేసినారు. బట్ ఇట్లాంటి ఆర్గనైజ్ చేస్తుంటూ పిల్లలలో, యూత్లో ఒక స్పోర్ట్స్ స్పిరిట్ అనేది ఏముంటుంది, ఆ స్పోర్ట్స్ స్పిరిట్ని కొనసాగాలని అందరికీ కోరుకుంటూ, సో ముఖ్యంగా పార్టిసిపెంట్స్కి ఆల్ ద బెస్ట్, ఎంజాయ్ చేస్తారు.